రెండవ సమయంలో 6వ అధ్యాయము 3-8 వరకు అలీకే వచ్చి చదువుతుంది కూర్చున్నాను. నేటి ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2 సమూయేలు 6వ అధ్యాయం 3-8 వచనాలండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయను అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరినూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండ్రి. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా, దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జాను పేరు పెట్టెను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దించినగాక. 1 తిమోతి 3వ అధ్యాయము 4-7 వరకు పద్మగారు చదవస్తుందిగా కూర్చున్నామండి. 1 తిమోతి 3వ అధ్యాయం 4-7 వచనాలండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. అతడు గర్వంతుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. దేవుడి పరిశుద్ధవాక్యం దీవించండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి అందరూ లేచి నిలబడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 367 దేవా వెంబడించి తిని అన్న పాట పాడుకుందాం. జీవితేశ్వరనా జీవితాసనివే రవినా భాగ్యమా యేసువా రవినా భాగ్యమా యేసువా దేవా వెంబడి చితిని నమము యేసు నీదు ప్రేమను నే వింటిని భాసురం మగుని సిలువనే గంటిని యేసు వాడను నే నంటిని యేసు వాడను నే నంటిని దేవా వెంబడి చితిని నమము ప్రభో ప్రారవించితి ప్రయాణము పరలోక యెరూషలేము పురి
విజ్ఞాపన ప్రార్థన సత్య వచ్చి ప్రార్థన చేస్తుందిగా కోరుచున్నామండి. ప్రార్థన చేస్తున్నాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానాయన పరిశుద్ధుల దేవానాయన ఇట్టి రీతిగా మమ్మల్ని నిలబెట్టారు ప్రభువా. మరలా మేమందరం కూడుకొని మీ వాక్యం ఆలకించే భాగ్యాన్ని మాకు దయచేశారు ప్రభువా. యేసయ్య దేవా నాయన పరిశుద్ధుల తండ్రి, మీరే మాట్లాడండి ప్రభువా. యేసయ్య దేవా నాయనా మీరే నోటి బూర వలె అయ్యగారు దాంట్లో ఉండండి తండ్రి. యేసయ్య దేవా నైనా చెప్పబడే వాక్యం దేవా తండ్రి విని విడిచిపెట్టే వాళ్ళం కాకుండా తండ్రి యేసయ్య వాక్యానుసారం నడుచుకోవడానికి, వాక్యానుసారం జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య దేవా ఎట్టి రీతిగా మా ప్రవర్తన ఎలాగుందో మేము అనుకుంటున్నాం తండ్రి. యేసయ్య దేవా లోకమెరిగిన దేవుడు తండ్రి. యేసయ్య దేవా నైనా మాలో ఈర్ష్యలు ద్వేషాలు తీసివేయండి ప్రభువా. సంఘం అంతా కలిసి ఉండేటట్టు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య దేవా చెప్పబడే వాక్యాన్ని దేవా నైనా ఆత్మశుద్ధిగా ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీరే మాట్లాడండి ప్రభువా. అయ్యగారిని అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా ప్రార్థనలను తప్పుంటే నన్ను మన్నించమని యేసయ్య పరిశుద్ధ నామంలో నా ఈ చిన్ని ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వాక్య సందేశము వినిపించి వస్తుందిగా రెవరెండ్ శాంసన్ గారిని కానీ రమ్మను కోరుతున్నామండి. థ్యాంక్ యూ. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో మీకు ఈ యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తుంటున్నానండి. ఈ సమయంలో మరి వాక్యము అందించడానికి ముందుగా ఒక కీర్తన నేను పాడాలని ఆశపడుతున్నాను. మరి ట్రాక్ మీద పాడాలని ఆశపడుతున్నాను. కీబోర్డు ప్లే చేసుకుంటూ పాడడం కాస్త కష్టం అనే ఆలోచనతోటి మరి నేను ట్రాక్ మీద పాడడం జరుగుతుందండి. దయచేసి మరి యొక్క కీర్తన మంచి కీర్తన, చాలా మంచి పాత పాట. మీరు బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. నీ సిలువ యాగం నా కోసమే కానీ నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి కీర్తన ఇది. మరి కీర్తన పాడుచు ఉంటుండగా మరి అందరూ ఆలకించవలసింది ప్రభుపేట మనం చేస్తున్నాను. నీ సిలువ యాగం నా కోసమేగా, నీ రుధిరధార హిమమై కడిగే నా పాపం. నీ సిలువ యాగం నా కోసమేగా. ఏమి నీ త్యాగం, మా పాప భారం మోశావు మౌనివై. ఓ ప్రేమమూర్తి
ఏమి నీ త్యాగం మా పాప భారం మోసావు మౌనివై ఆ కల్వరి గిరి నిను చేర్చిరి పాపాత్ములు ఉన్మాదులు నీ సిలువయాగం నా కోసమేగా నీ రుధిరధార హిమమై కడిగే నా పాపం నీ సిలువయాగం నా కోసమేగా లేఖనములన్నీ నెరవేరగాను లోకేశ నీవు మరణించినావు లేఖనములన్నీ నెరవేరగాను లోకేశ నీవు మరణించినావు నీవే కదా సదా మరి యేసువా నా బ్రతుకునా నవజీవం నింపగా నీ సిలువయాగం నా కోసమేగా నీ రుధిరధార హిమమై కడిగే నా పాపం నీ సిలువయాగం నా కోసమేగా నా కోసమేగా నా కోసమేగా. థ్యాంక్ యూ. రైట్, మరోసారి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మరి చక్కగా ఇంతవరకు ఈ ఆరాధన నడిపించినటువంటి సహోదరులు మన పెద్దలైనటువంటి విజయ్ కుమార్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా మరి వారు ఈ ఆరాధన ఇంతవరకు కూడా నడిపించడం జరిగింది. మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా ఈ లెంట్ దినాలు మనకి ప్రారంభమయ్యాయి. లెంట్ దినాల్లో ఇంతవరకు కూడా దేవుడు చక్కగా ఈ ఆరాధనలు జరుగుతున్నాయి. సంఘంలో చాలా మటుకు కూడా మరి ఈ ఆరాధనలో వారు పాలు పంపులు పొందుతున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇంకను ఈ 40 దినాల పాటు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా మరి ఈ ఆరాధనలో మరి పాలు పంపులు పొందవలసిందిగా పూర్వకంగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ 40 దినాలంటే మరి చాలా మనం ఒక పీక్లో ఉంటాం. అందరం కూడా చాలా బిజీగా ఉంటాం. ఈ విషయంలో మాత్రం మీ అందరికంటే నేను ఎక్కువగా బిజీగా ఉంటాను. కాబట్టి నేను సంఘాన్ని ఒక ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. ఏమిటంటే ఈ 40 దినాల పాటు కూడా ఒకవేళ మీ యొక్క గృహాలు దర్శించడానికి నాకు అవ్వకపోవచ్చు. ఎందుకంటే మరి ఈ 40 దినాల పాటు కూడా సిద్ధపాటు ఉంటుంది, ఉపవాసాలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి.
తర్వాత మరి సాయంకాలం పూటలు మరి ఆరాధనలు ఉంటాయి, వాక్య పరిచర్యలు ఉంటాయి. కాబట్టి మరి ప్రత్యేక సందర్భాలకు తప్పిస్తే మరి ఈ 40 దినాల పాటు మరి విజిటింగ్స్ చేయడానికి నాకు అవకాశము లేదు. కాబట్టి నేను సంఘాన్ని కోరేది ఏంటంటే నాకు సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున చదవబడినటువంటి వాక్య భాగాల్లో 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. అలాగే తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకోవడం జరిగింది. ఒక మాట ముందుగా చదువుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడుతుంటున్నాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 71వ వచనం. 2వ సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ, దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ప్రియ సంగమా, మరి వాక్యాలు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిగా ఉంటాయి, కొన్ని ఇన్స్పైర్ చేసేటువంటిగా ఉంటాయి, తర్వాత కొన్ని మనలను వార్నింగ్ చేసేవిగా ఉంటాయి, కొన్ని మనకు అవేర్నెస్ తీసుకొచ్చేటువంటిగా ఉంటాయి. మరి ఈ రోజున నేను అందిస్తున్నటువంటి వాక్యం ఒక విధంగా సంఘానికి ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి వాక్య సందేశాన్ని మరి మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే యెహోవా దేవుడు ఒబేదెదోము ఇంటివారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే 3 నెలల పాటు కూడా మందసము వారి యొక్క గృహంలో ఉండుట కారణం చేత యెహోవా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అదే సందర్భంలో కాస్త ముందుకి వెళ్తే మొదటి సమూయేలు 6:6లో చూస్తే కాదమ్మా, 2 సమూయేలు 6:6 చూడండి ఒకసారి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయెను. ఒక సందర్భం, 2 సంఘటనలు మనం చూస్తాం. మందసాన్ని సంతోషం తీసుకొస్తున్నటువంటి సందర్భం. మందసము షిలోహులో ఉండేది. సమూయేలు కాలంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నారు, ఓడిపోతున్నారు. మందసం ఒకవేళ పాలెంలోనికి వచ్చినట్లయితే, ఒకవేళ యుద్ధరంగంలోనికి వచ్చినట్లయితే తప్పకుండా విజయం వస్తుంది అనుకున్నటువంటి ఆలోచనతో షిలోహు అనేటువంటి ప్రాంతం నుంచి మందసాన్ని తీసుకురావడం జరుగుతుంది. మందసం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఓడిపోతారు. ఇశ్రాయేలీలు ఓడిపోతారు. తర్వాత ఫిలిస్తీన్లు మందసాన్ని చూస్తారు. ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు ఒక దేవుడిగా గుర్తిస్తారు. గుర్తించి ఆ మందసాన్ని వారు కైవసం చేసుకోవాలనుకుంటారు. ఆ క్రమంలోనే ఫిలిస్తీయులు వారి యొక్క సర్దారులు వివిధ ప్రాంతాలకు ఆ మందసాన్ని పంపిస్తూ ఉంటారు. వెళుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు వారిని గద్దిస్తాడు, మొత్తుతాడు.
ఆ సమయంలో ఇది మన దగ్గర ఉండుట కరెక్ట్ కాదనేటువంటి ఆలోచనతో మళ్ళీ తిరిగి ఇశ్రాయేలుకి పంపించేస్తారు వాళ్ళు. పంపించేసినప్పుడు ఈ మందసం మన యుద్ధకు వచ్చినప్పటికీ కూడా మన యుద్ధంలో ఓడిపోయాం కాబట్టి ఈ మందసం చాలా శక్తివంతమైనటువంటిది, దాని ఇష్టానుసారంగా మనం యూజ్ చేయడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తారంటే గిబియాలో ఉన్నటువంటి అబీనాదాబు అనేటువంటి ఒక వ్యక్తి కుటుంబం వారి యొక్క గృహంలో దాన్ని పెట్టేయడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో సౌలు రాజుగా వస్తాడు. రాజుగా వచ్చినప్పుడు కూడా మందసాన్ని గురించి పట్టించుకోడు. ఆ తర్వాత దావీదు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత మరి ఇశ్రాయేలు రాజు అవుతాడు. తర్వాత హెబ్రోన్లో రాజుగా చేయబడతాడు. అక్కడి నుంచి తన యొక్క ప్యాలెస్ని యెరూషలేముకి మార్చేసుకోవాలనేటువంటి క్రమంలో నాతో పాటు మందసము కూడా నా రాజ్యంలో ఉండాలి, అది మా విజయానికి సంకేతం అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ గిబియాలో ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తాడు. ఆ మందసం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎంతో సంతోషంతో నాట్యం చేస్తూ గానం చేస్తూ వారు ఆ మందసాన్ని తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఎడ్లు యొక్క కాలు ఆ నాకోను కళ్ళం దగ్గరకు వచ్చేసరికి జారుతుంది. జారినప్పుడు ఆ మందసం పడిపోయినటువంటి క్రమంలో ఆ ఎడ్లు నడిపించేటువంటి వాళ్ళలో ఒకడైనటువంటి ఉజ్జ చెయ్యి చాపి పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు అతనిని మొత్తుతాడు. మొత్తినప్పుడు మందసం యొద్ద అతను పడి చనిపోతాడు. ఆ తర్వాత ఇక మందసం తీసుకెళ్ళడానికి అవకాశం లేదేమో అనేటువంటి ఆలోచనతోటి దావీదు భయపడి ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇంత చదివాం కదండి, ఓబేదెదోము యొక్క గృహం యొద్ద దాన్ని ఉంచేస్తాడు. ఓబేదెదోము గృహం యొద్దకు ఉంచేసిన తర్వాత ఓబేదెదోము గృహము 3 నెలలు ఆ మందసం ఉండిన తర్వాత ఓబేదెదోము ఆ 3 నెలల పాటు కూడా దేవుడు ఆయనను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. పడిపోతుంది, అయ్యో పడిపోతుంది మందసం అని చేయి చాపినట్టు ఉజ్జా చచ్చిపోతాడు. మందసాన్ని లోపల భద్రంగా దాచుకున్నటువంటి ఓబేదెదోము తన కుటుంబంతో కలిసి అతడు జీవించబడతాడు. సో ఒకే ఉపకరణం, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విభిన్నమైనటువంటి రిజల్ట్స్ చూపించింది. అది ఒకరు మరణించడం, ఒకరు శాపగ్రస్తం అయిపోవడం, ఒకరేమో దీవించబడ్డం అయింది. దానికి కారణం ఏమిటి? రాజుల కాలంలో చైనీసు 15 మైళ్ళు పొడుగున ఒక గోడ కట్టారంట. వాళ్ళు ఆ గోడ 15 మైళ్ళు కడితే 7 మీటర్ల ఎత్తులో కట్టారంట. అయితే ఈ ఇన్ని మైళ్ళ పాటు కూడా ఐ థింక్ 1500 మైల్స్ అనుకుంటాను వాళ్ళు కట్టింది. 15 మైల్స్ కాదు, 1500 మైల్స్ వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళారంటే వాళ్ళు. అది సుమారుగా చాలా ఏళ్ళు పట్టింది. అయితే 100 ఏళ్ళు లోపంట వీరు ఈ గోడను కట్టడానికి కారణం ఏంటంటే శత్రువులు వారి యొక్క దేశంలోనికి చొరపడకుండా ఉండడం కోసం గోడ కట్టారు. అయితే వీరు గోడ కడుతున్నటువంటి క్రమంలోనే 100 ఏళ్ల లోపు 3 సార్లు ఇతర దేశస్తులు వారి మీద దండెత్తారట. దానికి కారణం ఏమిటి అని చూస్తే శత్రువులు ఆ గోడ ఎక్కి రాలేదంట, కానీ వారు రాజమార్గం గుండానే వారు వచ్చారు. దానికి కారణం ఏమిటంటే వారు దృష్టి దేని మీద సారించారంటే గోడల మీదే సారించారు, కానీ అక్కడ కాపలా కాసినటువంటి ఆ సేవకుల మీద వారి యొక్క దృష్టి పెట్టలేదు. సర్దారులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ సేవకులకి సైనికులకి లంచాలు ఇచ్చుకుంటూ లోపలికి వచ్చి దండెత్తారు. కొన్నిసార్లు మన యొక్క దృష్టి ఒక దాని మీద ఉంటుంది, నేను కరెక్టే చేస్తున్నాను అనుకుంటాం. అయినప్పుడు కూడా అపాయం వాటిల్లుతుంది, ఓటమి తలెత్తుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అని మనం పరిపరి విధాలుగా విభిన్నమైన కోణాల్లో మనం ఆలోచించడానికి బదులుగా ఒకే దృష్టితో వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే వైఫల్యాల మీద వైఫల్యాలు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క పని విషయంలో దృష్టి సారించాల్సింది దేని మీద అంటే మన ఆలోచనల మీద కాదు, దేవుని యొక్క ఆలోచనల మీద. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనంలో ఒకసారి చదువుకుందాం.
సామెతలు 3:5-7 వచనాలు చదవండి అమ్మా. 5 నేను చదువుతాను చూడండి ఒకసారి. నీ సొబ్బుతుని ఆధారం చేసుకొనక 7 వచ్చిన చదవడం చాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. చాలండి చాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. దానికి ముందు అంటాడు, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోవద్దు. ఆధారం చేసుకొని కూడా దేవుని బుద్ధిని ఆధారం చేసుకొని ఆయన పూర్ణ అధికారం లోబడమని సామెతలు 3వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, దయచేసి చదవండి అమ్మా. 14-12వ వచనం. ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు. చూసారా, సరైనటువంటి మార్గంగా మనకు అనిపిస్తుంది, కానీ బహుశా అది ఒకవేళ మరణం వరకు కూడా దారి తీయొచ్చు అని దాని ఒక భావం అక్కడ. కాబట్టి ఏది సరి అయింది అని మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలతో మన కోణంలో ఎప్పుడు ఆలోచన చేయకూడదు, కానీ దేవుని దృష్టి దేని మీద ఉంది, దేవుని ఆలోచన ఏమై ఉంటుంది అనే దాని మీద మన దృష్టి ఎప్పుడు కూడా ఉండాలి. సో అసలు ఒబేదెదోము దీవించబడ్డానికి కారణాలను మనం ప్రక్కన పెడితే ఒకసారి అసలు ఉజ్జా అలాగే అయిపోవడానికి కారణం ఏంటి? ప్రజలందరూ అంత సంతోషంతో మరి ఆ మందసం తీసుకొస్తున్నప్పుడు ఆ సంతోషం అంతా ఆవిరైపోవడానికి కారణం ఏంటి? ప్రజల్లో అంతవరకు ఉన్న సంతోషం ఆవిరైపోయి ఒక భీతవాహకమైన పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటి అని మనం ఖచ్చితంగా ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మొట్టమొదటి విషయం 6వ అధ్యాయము 3వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి అమ్మా. వారు దేవుని మందసమును ఎడ్ల బండి మీద ఎక్కించి, ఆ కొత్త బండి మీద ఎక్కించి, చాలండి చాలు. ఏం చేశారండి? వారు కొత్త బండి మీద ఎక్కించారు. ఎందుకంటే కొత్తది కదా బండి, దేవుని మందసాన్ని చక్కగా బండి మీద తీసుకెళ్తే బాగుంటుంది, అది కూడా కొత్త బండి మీద తీసుకెళ్తే బాగుంటుంది అనే ఆలోచన ఒక మనుష్య రీతిగా దావీదు ఆలోచన చేశాడు. కానీ మనిషి రీతిగా ఆలోచన చేసినప్పుడు కూడా ఒకసారి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇన్స్ట్రక్షన్ ఏమిటి అసలు? 25వ అధ్యాయం 13-14 వచనం చదువుదామండి. నిర్గమాకాండం 25, 13, 14. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో మోతకర్రలను, చాలమ్మ, మోతకర్రలను దూర్చవలను. అంటే ఏం చేయాలంట? తుమ్మకర్రతో మందసం చేసి దానికేమో 4 రింగులు పెట్టాలి. రింగులు పెట్టి దాంట్లోనికి కర్రలు దూర్చాల. కర్రలు దూర్చినప్పుడు అటు ఇటిద్దరు మొయ్యాలన్నమాట. అది అక్కడ దేవుడు ఇచ్చినటువంటి, మోషే కాలంలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అనమాట. మరి వీళ్ళేం చేస్తున్నారు? మోడర్న్గా ఆలోచన చేస్తున్నారు అనమాట. కొత్త బండి మీద ఎక్కించారు, దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ పక్కన పెట్టేశారు. ఎందుకంటే చాలా మోడర్న్గా తయారైపోయారు వీళ్ళు. మోడర్న్ టెక్నాలజీ వాడుతున్నారు, మోడర్న్ వెపన్స్ వాడుతున్నారు వీళ్ళు. ఇంతకుముందు వీరు పూర్వీకులు చూడనటువంటి వెపన్స్ వాడుతున్నారు. సో దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఈరోజు మోడర్నైజింగ్ అనేటువంటి ఆలోచనతో మనుషులే మారిపోతున్నారు. ఒకప్పుడు నాన్నగారు అనేవారు, తర్వాత నాన్నకు వచ్చింది, మా టైంకి వచ్చారు నాన్న అని పిలిచేవాళ్ళు మేము. పోయి బాగానే ఉంది, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, డాడీ వచ్చింది. మనం ఏదో అమెరికా వాళ్ళలాగా సరే పోలేండి బాగానే ఉంది. ఈ డాడీ అల్ల కూడా ఏమైపోయింది? డాడ్ అయిపోయింది. డాడ్ అల్ల కూడా ఏమైపోయింది? డెడ్ అయిపోయింది. ఆ డాడ్ అంటున్నాడో తెలీదు, డెడ్ అంటున్నాడో తెలీదు. లే డాడ్ అంటే బతికుండా చంపేస్తున్నారు, తల్లిదండ్రులు ఎలాగ చంపేస్తున్నారు పిల్లలు, ఇంకా మాటల ద్వారా కూడా చంపేస్తున్నారు అనమాట. అలాగైపోయింది. ఒకప్పుడు సోదరా అనేవాళ్ళు, సహోదరా అనేవారు, రైట్, బ్రదర్ అనేవారు, బాగుంది. ఇప్పుడు బ్రో ఏంటి? బ్రో ఏంటో అర్థం కాదు నాకు, ఎంత చిరాకు ఈ బ్రో అంటే. అఫ్కోర్స్ ఇది లోక పరిధిలో వెళ్తున్నారు కాబట్టి అది అలవాటు అయిపోయి ఉండవచ్చు, కానీ
ఏంటి ఏంటి బ్రదర్ అని అనడానికే ఒక మనకి అరిగిపోద్దా, మనకి గొంతు అరిగిపోద్దా, మన ఎనర్జీ అరిగిపోద్దా? బ్రో అసలు ఇప్పటికి కూడా జనాలకి అసలు బ్రో అని ఎందుకు అంటున్నారో కూడా తెలియదు. బ్రదర్ని షార్ట్ కట్ చేశారని ఒక ఇంగితంలో కనీసం బ్రో అన్న ఒక అర్థం ఉంటుంది. అసలు బ్రో అని ఎందుకు అంటున్నారో తెలియదు వాళ్ళకి. బ్రో అంటే బ్రదర్ని బ్రో చేసేసారు ఈవేళ. ఏంటి బ్రోలు ఏమిటి అసలు? దావీదు కూడా అలాగే ఆలోచన చేశాడు. మోతకర్లేటి ఇంకా మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మోసుకొని వెళ్ళడం ఏంటి, బండి తీసురండి. చూసారా ఎంత భక్తుడు సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. బండి తీసురండి మోసుకెళ్దాం, ఒక ఇడ్లు మోస్తే చక్కగానే, మీరు వెనకతలు ఉండండి, మీరు ముందు ఉండండి, పడండి. దేవుని ఇన్స్ట్రక్షన్ పక్కన పెట్టేశారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించవచ్చు. ఇవాళ అందరం కూడా టెక్నాలజీలోకి వెళ్తున్నాం, వీడియోని ఉపయోగిస్తున్నాం. దేవుని కృపను బట్టి మనం చక్కగా వీడియో యూట్యూబ్లు చూస్తున్నాం, మనకు ఉపయోగమైనటువంటి ఫేస్బుక్లోకి వెళ్తున్నాము, తర్వాత వాట్సాప్లోకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోదగినంతవే అయితే ఉపయోగించుకోవాల్సిన రీతిలోనూ ఉపయోగించుకోవాల్సిన అవసరత ఉన్నది, తప్పు లేదు. కాకపోతే మనం ఉపయోగించే ఏ మోడర్నైజేషన్ అయినా, ఒకవేళ ఏ టెక్నాలజీ అయినా అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే పక్కన పెట్టాల్సిందే. ఈ విషయాన్ని ఖచ్చితంగా అక్కడ దావీదు కానీ ఇక్కడ మనం ఎవరైనా సరే అది పాటించాల్సిన అవసరత ఉంది. పలానా పెండ్లి, పలానా ప్రత్యేక కార్యక్రమం అనుకునేటప్పుడు వచ్చి పలానా వాళ్ళు బైబిల్ చదువుతారనగానే ఏమొస్తాడు, ఇలా తీస్తాడు సెల్ ఫోన్, ఇలాగా బైబిల్ సెల్ ఫోన్లో చదువుతారు. అంటే పలానా దేవునికి సంబంధించిన కార్యక్రమానికి వచ్చినప్పుడు బైబిల్తో రావాలనేటువంటి ఇంకితం లేదు. ఏమంటే మోడర్న్ అయ్యాం కదండి, అందుకే దెబ్బ తినేసాడు ఇక్కడ దావీదు. ఇక్కడ నేను చాలాసార్లు గమనించాను, సెల్ ఫోన్లో మరి తప్పని పరిస్థితులు కొన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉంటాను. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు బైబిల్ చదివినట్టు ఒక అనుభూతి రాదు. నాకు సెల్ ఫోన్లో బైబిల్ చదివే అనుభూతి ఎప్పుడు వస్తుంది? బైబిల్ చదివినప్పుడు వస్తుంది. మనం ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించవచ్చు, అది ఎంతవరకైనా అంతవరకే. ఇంట్లో కూర్చొని కూడా నాకు బైబిల్ నా ఎదురుగా ఉండి సెల్ ఫోన్లో నేను బైబిల్ చదవడం అంటే అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే దుష్టత్వం మరొకటి లేదని చెప్తాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు చేస్తున్నటువంటిది ఏంటంటే మోడర్న్గా అతడు ఆలోచన చేస్తున్నాడు. మోతకర్రలు పెట్టాడు దేవుడు, రింగులు పెట్టాడు దేవుడు, మనుషులు మోసుకొని రావాలి దాన్ని, కానీ పశువులు మోసుకొని వచ్చేటువంటి బండి మీద దాన్ని పెట్టి మనుషులకు శ్రమ లేకుండా చేస్తున్నాడు. అది దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధమైనటువంటి ఆలోచన. సో వాక్యాన్ని మందసంలో ఏముంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది. వాక్యాన్ని చేతులతో మోసుకొని రావాలి. మనం జోబులో సెల్ ఫోను తీసుకురావడం కాదు, మన జోబీలు దేవుని వాక్యాన్ని మోయకూడదు, మన చేతులు దేవుని వాక్యాన్ని మోయాలి. ఆ ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరత ఉంది. రెండవది సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50-51 ఒకసారి చదవండి అమ్మా. సంఖ్యాకాండం 1:50-51. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే ఎవరు? లేవీయులే ఆ మందిరపు ఉపకరణములను మోయవలను. వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు. మందిరం సాగబోనప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను, మందిరం దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలను. ఏమవుద్దంటే అన్యుడు సమీపిస్తే మరణ శిక్ష. అన్యుడు అంటే ఎవరండి? అన్యుడు అంటే ఎవరు కాదు. ఆ పని వారికి అప్పగించకుండా, వారికి అప్పగించినటువంటి పనిలో దూరినటువంటి వాడు ఎవడో వారు అన్యులు. అక్కడ ఉజ్జా ఏమి బయటవాడు కాదు, ఫిలిస్టీయుడు కాదు, లేకపోతే అమ్మోనీయుడు కాదు, ఇశ్రాయేలీయుడే. ఎవరైతే అబీనాదాబు ఉన్నాడో, ఎవరింట్లో అయితే అంతకాలం ఆ మందసం ఉందో తన కొడుకే. ఉజ్జా
మందస్సం పట్టుకునేటప్పుడు అన్యుడైపోయాడు. మనం అన్యులు అంటాం. ఎవరు అన్యులు అంటే దేవుని యొక్క మాట చొప్పున చేయనటువంటి వారు, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అన్యులే. ఆ మందస్సం మోయాల్సింది ఎవరు అంటే లేవీయులు. దేవుడు లేవీయులకి అది ఇచ్చాడు అంతే. ఆ మందస్సం మోయాల్సినటువంటి బాధ్యత లేవీయులు తప్పిస్తే ఇంకెవ్వరు కూడా మోయడానికి వీల్లేదు. మరి అన్యుడు ఒకవేళ సమీపిస్తే ఏమవుద్దంట? మరణశిక్ష వారికి విధించబడుతుంది. సో ఉజ్జా బహుశా ఎందుకు అది పడిపోయినప్పుడు చేయి పట్టి ఉంటాడు. అసలు యాక్చువల్గా ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందంటే దేవుని యొక్క చిత్తాన్ని అడగకుండానే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని అడగకుండా స్టార్ట్ అయ్యారో అక్కడ చాలా ఉపద్రవమే వారికి ఎదురైంది. దావీదు దేవుని చిత్తాన్ని సరిగా గమనించకుండా స్టార్ట్ అయ్యాడు. తర్వాత అదే తప్పుని మరలా తనను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ కూడా అదే ఫాలో అయ్యారు. ఉదాహరణకు ఉజ్జా ఎట్టి పరిస్థితిలో కూడా లేవీలోనే మళ్ళా కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగల్లో కూడా ఒక తెగకి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు మందిర ఉపకరణములను ముట్టడానికి. ఒక తెగవారు ఆ మందిరపు ఉపకరణాల మీద తెరలు వేయడం తప్పిస్తే ఆ ఉపకరణాలు ముట్టుకోవడానికి వీల్లేదు. ఒక తెగవారైతే ఆ మందిరపు పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. అలాంటిది మరి ఉజ్జా ఏం చేశాడంటే తను చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే తను ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఉజ్జా చాలా కాలం మందసం వాళ్ళ ఇంట్లోనే ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ ఇంట్లోనే మందసం ఉంది కాబట్టి మందసం మన ఇంట్లోనే కదా ఉంది, ఇంతకాలం మనకేం వచ్చిన సమస్య ఏం లేదు. సో ఇప్పుడు మన హయాంలోనే మేము నడుపుతున్నాం ఈ బండి, ఈ మందసం వెళ్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఏం చేసినా పర్లేదు అనుకున్నారు. ప్రాబ్లం అది. అంతవరకు ఇంట్లో ఉంది, ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని టచ్ చేయలేదు. సరే బయటకు వచ్చేసిన తర్వాత అతనికి ఫ్రీనెస్ వచ్చేసింది. తన యొక్క ఆలోచన విధానం మారిపోయింది. సో ఒకవేళ మందస్సము పట్టుకుంటే పరిస్థితి ఏమిటి అంటే తప్పకుండా దానివల్ల శిక్ష వస్తుందని తెలియదంటే ఖచ్చితంగా తెలుసు. ఎందుకు అంటే అంతకాలము తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తను ముట్టుకోలేదు. ఎందుకంటే తండ్రి ముట్టుకోనివ్వలేదు దాన్ని. రే జాగ్రత్త రాయ్, ఎవరు పెడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, చాలా జాగ్రత్త అని తండ్రి వారించి ఉండొచ్చు. అందుకనే దాన్ని ముట్టుకోలేదు, లేకపోతే ఇంట్లో చచ్చిపోయి ఉండేవాడు తను. కానీ బయటకు వచ్చిన తర్వాత తను స్వేచ్ఛాపరుడై తన దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా చేసినటువంటి కారణం చేత ఉజ్జా తన ప్రాణాన్ని కోల్పోవలసిన అవసరత వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిని ఎప్పుడు కూడా, దేవుని యొక్క పరిచర్యని ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఎవ్వరము కూడా చేయకూడదు. ప్రతి వారము కూడా చాలా వినయ విధేయతలతో చాలా జాగ్రత్తగా ఆయన చిత్తాన్ని అనుసరించి ఆలోచన చేసి చాలా జాగ్రత్త ఇంట్లో తీసుకుంటున్నట్లుగా, ఇంట్లో చేసినట్లుగా మనం దేవుని సన్నిధిలో ఇంట్లో సంబంధించిన మన వస్తువుల విషయంలో మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో ఆలోగన దేవునికి సంబంధించినటువంటి వస్తువుల విషయంలో ప్రవర్తించడానికి వీల్లేదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఓన్లీ లేవీలు మాత్రమే మోయాల్సినటువంటి, ఓన్లీ లేవీలు మాత్రమే టచ్ చేయాల్సినటువంటి ఆ యొక్క మందసాన్ని ఉజ్జా టచ్ చేశాడు. ఎందుకంటే ఉజ్జా కుటుంబం లేవీయుల కుటుంబము కాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే దేవునికి సంబంధించిన మ్యాటర్స్లో, వర్షిప్స్లో, దేవునికి సంబంధించినటువంటి సాక్రమెంట్స్ విషయంలో, దేవునికి సంబంధించినటువంటి పరిశుద్ధ ఆచారముల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండకపోతే మన కష్టాన్ని మన అంగడి కొట్టులోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేటువంటి వారము అవుతాం. సో ఇండిసిప్లిన్ అనేటువంటిది దేవుడు ఇష్టపడడు. దానికోసం మనం తప్పకుండా సాధన చేయాల్సినటువంటి వారంగా ఉంటాం. గౌతమ్ బుద్ధుడు ఒక సందర్భాన్ని దృష్టించి తన యొక్క శిష్యులకి విద్య నేర్పించాలనేటువంటి ఆలోచనతో అతడు చాలా మంచి విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. అయితే ఒక శిష్యుడు చేరుతాడు. ఆ శిష్యుడు టైంకు రాకపోవడం,
క్రమంగా రాకపోవడం చేయట కారణం చేత బుద్ధుడు అతనికి ఒక స్టోరీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పూర్వం అని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. ఒక జింక ఉన్నది. ఆ జింక సకల విద్యలు నేర్చింది. ఈ విద్యలు నేర్చినట్టు నేను నా యొక్క తోటి జింకలకు కూడా వాటిని నేర్పించాలనే ఆలోచనతోటి తన విద్యలు నేర్పుతూ ఉండేదంట. అందులో ఒక ఇద్దరు ప్రత్యేకంగా ఆ యొక్క జింక దగ్గర ఆ విద్యను నేర్చుకోవడానికి వారు వచ్చారంట. ఆ బుద్ధుడు చెప్తూ చతురుడు, చలనుడు అని ఈ రెండు పేర్లు ప్రస్తావిస్తాడు. చతురుడు చాలా జాగ్రత్తగా టైంకి వచ్చి ఎప్పుడు మిస్ కాకుండా, ఎప్పుడు ఆబ్సెంట్ కాకుండా ఆ జింక, గురువు జింక చెప్పినటువంటి విషయాలని కూడా చాలా జాగ్రత్తగా పఠించేవాడంట. ఈ చలనుడు టైంకి రాకపోవడం, అశ్రద్ధగా రావడం, సరిగా నేర్చుకోకపోవడం చేసేవాడంట. ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు, వల వేశాడు. రెండిటి మీదకి 2 వలలు వేశాడు. చతురుడు చాలా మంచి విద్యలు నేర్చుకున్నాడు, చాలా చక్కగా నేర్చుకున్నాడు. సో డిసిప్లిన్డ్గా నేర్చుకున్నాడు. కాబట్టి ఈ వేటగాడు ఈ వల వేసిన తర్వాత ఆ విద్యలో ఒక భాగం ఏమిటంటే గట్టిగా ఊపిరి బిగబట్టి చచ్చిపోయిన దానిలో నటించడం ఒక విద్య నేర్చుకున్నాడంట. ఆ వేటగాడి దగ్గరికి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టు నటించినప్పుడు, ఊపిరి బిగబట్టినప్పుడు ఇది చచ్చిపోయిందని చెప్పేసి ఆ జింకను విడిచిపెట్టేశాడు. అలాగే రెండో జింక చలనుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జింకకి ఆ విద్య తెలియలేదు. ఎందుకంటే సరిగ్గా టైంకి రాకపోవడం, నేర్చుకోకపోవడం, ఇర్రెగ్యులర్గా ఉండటం కారణం చేత ఆ విద్యను నేర్చుకోకపోవడం వలన వేటగాడి చేతిలో నుంచి తప్పించుకోవడం తెలియలేదు దానికి. అందుకనే వేటగాడికి దొరికిపోయింది. ఈ లేడీ చక్కగా లేచి చెంగుమను గెంతుకుంటూ వెళ్ళిపోయింది. ఇది మాత్రం దొరికిపోయింది. విశ్వాస జీవితంలో ఇర్రెగ్యులర్గా, అంటే దేవునికి విషయంలో ఇర్రెగ్యులర్గా ఉండడం, ఇర్రెగ్యులర్గా రావడం, ఇర్రెగ్యులర్గా పనిచేయడం, ఇర్రెగ్యులర్గా మాట్లాడడం, ఇలాంటివి ఎప్పుడైతే చేస్తామో ఒకరోజు ఖచ్చితంగా దొరికిపోతాం. ఇది వాస్తవం. ఇంట్లో చేసినట్లు, స్కూల్లో చేసినట్లు, ఆఫీస్లో చేసినట్లు, లేకపోతే ఊళ్ళలో చేసినట్లు, లేకపోతే ఇంకెక్కడెక్కడ చేసినట్లు మనము దేవునికి సన్నిధి విషయంలో ఎవ్వరము కూడా అలాగూ చేయకూడదు. ఇక్కడికి వచ్చేసరికి అంటే డిఫరెంట్గా మనం మారిపోవాలా. సరే, ఇప్పుడు ఓబేదెదోము యొక్క అర్హత, ఉజ్జా యొక్క అనర్హత ఏమిటో మనం చూసాం. ఇప్పుడు ఓబేదెదోము అంటే దీవించబడ్డాడు. 3 నెలలు వారి ఇంట్లో ఉండేసరికి గొప్పగా దీవించబడ్డారంట వాళ్ళు. దానికి కారణం అంటే మొట్టమొదటి ఏమిటంటే అతడు ఒక లేవీయుడు. రెండవది, అతడు ఒక మంచి తన కుటుంబాన్ని చక్కగా సాధు చేసుకుంటూ కుటుంబాన్ని దేవుళ్ళో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రియులారా, ఒక విశ్వాసికి మన అంటే సంఘంలో, ఏ సంఘంలో అయినా సరే ఒక విశ్వాసికి ఒక మంచి క్వాలిటీ ఏమిటో తెలుసు అండి, తన కుటుంబాన్ని చక్కగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి వారికి కూడా. ప్రతి వారు తన కుటుంబంలో ప్రతి వారు కూడా ఆరాధనలో పాల్గొనేటట్టు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. సువార్తకి వెళ్తాం. ఏం సువార్తకి వెళ్తాం? మన ఇంట్లో వాళ్ళే మనకు చర్చలకు రాకుండా ఇళ్లలో ఉన్నట్లయితే మనమే సువార్త చేస్తాం. సువార్తకు ఆమడ దూరంలో మనం ఉన్నాం. ఏం సువార్త చేస్తాం మనం? మనకు ఎక్కడ సాక్ష్యం ఉంది అసలు సువార్తలు చేయడానికి? మనకు సాక్ష్యం ఉందా? మనకు అసలు అర్హత ఉందా అనేటువంటిది ఫస్ట్ మనము ఆలోచన చేయాలి. ఈరోజు అడుగుతున్నాను, ఈవేళ మీకు రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. ఒక కాపరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి మీరు చెప్తారా? ఈరోజు ఎందుకు మీ కుటుంబంలో అందరూ రాలేదు చర్చ్కి? దానికి ఏదైనా ఒక సరైనటువంటి రీజను మీ దగ్గర ఉందా దేవుడి దగ్గర చెప్పడానికి? వాక్యం చెప్తున్నాను సుమా, అతనికి ఉన్నటువంటి గొప్ప అర్హత ఏమిటో తెలుసండి, తన కుటుంబాన్ని అంతటి కూడా దేవునిలో భయభీతులతో పెంచాడు. లేకపోతే మందసం వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి మొత్తం కుటుంబం నాశనం అయిపోవలసింది. కానీ నాశనం అయిపోవలసింది అంతకుముందే ఉజ్జా నాశనం అయిపోయాడు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో తల్లి పిల్ల అందరూ ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటి? కుటుంబం అంతా కలిసి దేవుని అందలి భయభీతులు కలిగినటువంటి వారు దేవుని కొరకు చక్కగా సమర్పణ చేసుకునేటట్టు. మొదటి దినవృత్తాంత గ్రంథాలు నాయనే చదువుతాను, దయచేసి గమనించండి. మొదటి దినవృత్తాంత గ్రంథాలు 26:4-8 నేను చదువుతున్నాను, చూడండి. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతని కుమారులను దయచేస్తును. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాద్ రెండవవాడు,
సో ఇక్కడ 5వ వచనం వరకు కూడా పేయులెత్తే 8వ వాడు వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షమాయా కుమారులు ఓత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, బలాజ్యులైన అతని సహోదరుడు ఏలీహు, సెమెక్యా, ఒబేదెదోము కుమారులని వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. ఓబేదెదోము ఇంటిలో ఎవ్వడు కూడా దేవునికి సంబంధించిన విషయంలో అన్ఫిట్ అనేటువంటి మాట లేదు. మన ఇంట్లో మన కుటుంబంలో మన పిల్లలు సరిగా లేకుండా, లేకపోతే భార్యను దేవుళ్ళలో నడిపించలేక, లేదా భర్తను దేవుళ్ళలోకి నడిపించలేక మన ఊళ్ళో బయట ఎవడికి ఏం చెప్తాం చెప్పండి? ఖచ్చితంగా హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ ఒబేదెదోమ్. దేవుని ఆశీర్వాదాలు రావడం ఒక ఎత్తండి, ఉన్న ఆశీర్వాదాలు పోకుండా ఉండడం ఒక ఎత్తు, తర్వాత మనం ఊహించినటువంటి కీడు రాకుండా ఉండడం ఇంకొక ఎత్తు. మందసము కానీ అయోగ్యంగా కానీ ఎవరి దగ్గరైనా ఉంది అంటే ఖచ్చితంగా కుటుంబానికి ఎంతో థ్రెట్ అనమాట. దావీదు ఎంతో నమ్మకంతో ఈ ఇంటికే పంపిస్తే ఇది సురక్షితంగా ఉంటుంది, తర్వాత ఆ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది అనే ఆలోచనతో దావీదు ఒక ట్రయల్కి ఓబేదెదోము దగ్గర పంపించాడు. అక్కడ సక్సెస్ అయింది. ఆ కుటుంబం అత్యద్భుతంగా ఆశీర్వదించబడింది. ఇప్పుడు చూద్దాం ప్రియమైన వారలారా, ఇప్పుడు మనము సంఘంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే సంఘంలో మనకేదో ఒక ఉన్నత స్థితి కావాలని మనం అనుకుంటాం. అసలు ఆ స్థితి రావడానికి మనకు అర్హత ఉందా లేదా అనేటువంటిది అపోస్తలుడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక. మన ఆలోచనలు కాదు, దేవుడు ఆలోచనలు ఏంటో మనం చూద్దాం క్లియర్గా. దేవుని ఆలోచనలు ఏంటి, దేవుడు లేఖనాల్లో ఏం చెప్తున్నాడు, దావీదు ఎలా దెబ్బతినేసాడు, తన ఆలోచనలతో పాటు దెబ్బతినేసాడు అంత భక్తుడు కూడా. 1 తిమోతి నేను చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం 1-4 వచనాలు నేను చదువుతాను, అలా వినండి, జాగ్రత్తగా వినండి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు. దేంట్లో? లోకంలో డబల్ మీనింగ్ డైలాగుల్లో కాదు, దేంట్లో కదా తెలుసా? మితానుభవుడు. వాక్యము చదువుటలో, వాక్యానుసారంగా జీవించుటలో అతడు ఏమై ఉండాలంట? మితానుభవుడై ఉండాలా. స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి. అంటే అర్థం ఏంటంటే బైబిల్ బోధించడం కాదు, ఆ బోధనకు తగినట్టుగా జీవించువాడై ఉండాలి. మద్యపాని కొట్టవాడు కాక సాత్వికుడును, జగడము ఆడనివాడును. గమనించండి, సాత్వికుడు జగడం ఆడనివాడును, ధనాపేక్ష లేనటువంటి వాడును, సంపూర్ణ మాన్యత కలిగి ఇక్కడ తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. అంటే కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి ఖచ్చితంగా వచ్చేవాడు, కుటుంబంతో కలిసి, పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి వాడు. పిల్లలు ఏమైనా రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పి వాళ్ళని గద్దించేటువంటి స్థితి గలవారు. ప్రియులారా, ఈ రోజున మనము హక్కుల కోసం లేకపోతే మరి దేనికోసం చాలా మాట్లాడేస్తాం. అసలు దేవుని సన్నిధిలో మనం ఉండడానికి మన అర్హత ఏమిటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నాం? అసలు నేనేంటి, నాకు ఈ అర్హత ఏంటి అని ఎప్పుడైనా దేవుని స్తుతించామా? ఎన్నున్నాయి చూడండి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయి అసలు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరత ఉన్నది. అధ్యక్ష పదవిని వెలగబెట్టాలని ఆలోచన చేస్తున్నాడంటే అతను చాలా దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఆ పని చేయడం అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. ఇష్టానుసారముగా దేవుని యొక్క పనిని మనం చేయలేం ప్రియులారా. అసలు ప్రభురాత్రి సంస్కారం అని చెప్పినప్పుడు ఎంతమంది అసలు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు, అసలు సాదాసీదాగా వస్తున్నారు. అసలు ఆ ద్రాక్షారసం రొట్టి తీసుకునే వరకు కూడా మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వస్తుంది అర్థం కాదు మనకి. ఇది సామాన్యటువంటి విషయం కాదు, ఇది ఒక అవేర్నెస్, ఒక వార్నింగ్తో కూడినటువంటి వాక్యం. ఈ రోజున దేవుడి యొక్క మందిరము, దాని యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఉపకరణాలు, ఆ పరిచర్యలకి సంబంధించిన విషయంలో మన ఇంట్లో ఉన్నట్లు ఊర్లో ఉన్నట్లు కుదరదు. ప్రత్యేకంగా ఉండాల్సిందే, ఆలోచనలు మార్చుకోవాల్సిందే. అందులో ఇంకో డౌటు లేదు. రైట్. ఈ ఆపరేషన్లో
దావీదు చచ్చిపోవాలి యాక్చువల్గా. ఉజ్జాతో పాటు దేవుడు అసలు దావీదు ముందు చచ్చిపోవాలా? దావీదు ముందు చావలేదు. దానికి కారణం ఏమిటో తెలుసండి? ఇప్పుడు చూడండి 2 సమూయేలు 6:9. 2 సమూయేలు 6:9. రైట్ అమ్మా. అమ్మా, యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును? ఏమంటే తీసుకురండి, బండి తీసుకురండి, నువ్వు కూడా ముందు వెళ్ళు, వచ్చా నువ్వు నడపో, యాచకులు రండి ముందు రండి, డాన్స్ వేయండి, రండి, హల్లెలూయా స్తుతి పాడండి, డబ్బులు వాయించండి, తంబుర్లు పట్టుకోండి. అంతకుముందు ఈ డైలాగు దావీదు, ఇప్పుడు దావీదు డైలాగ్ మారిపోయింది. ఏమిటట అమ్మా మరొకసారి చదవండి. యెహోవా మందసము, అయ్య బాబోయ్ నా దగ్గర ఎలా ఉంటుంది అని ఏం చేశాడంటే అక్కడ యెహోవాకు భయపడి. అదండి దేవుని యొక్క సముఖంలో మనకు ఉండాల్సింది మొట్టమొదటి ఏమిటో తెలుసండి? మనము జీవించాలి అంటే మొట్టమొదట శాంతంగా బ్రతకాలి అంటే మనకు మొట్టమొదట ఉండాల్సింది ఏమిటో తెలుసండి? దేవుడంటే భయం. దావీదు అంతటి వాడు వణికిపోయాడు. తెచ్చేస్తా, యెరూషలేముకు తెచ్చేస్తాను మందసము, అనౌన్స్మెంట్లు చేస్తున్నాడు, తెగ ఆర్భాటంతో తీసుకొచ్చేస్తున్నాడు. అంతలోనే అయ్య బాబాయ్ మందసము నేను తీసుకువెళ్ళాను, భయపడిపోతున్నాడు. ప్రియదేని బిడ్డలారా, దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయంలో కొన్ని జటిలమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, కొన్ని తట్టుకోలేని నిర్ణయాలు ఉంటాయి. పాపం అభినాదాబు అంతకాలం మందసాన్ని చాలా జాగ్రత్తగా దాచాడు. కానీ ఒక్కసారిగా పుత్రశోకం వచ్చేసింది ఆయనకి. ఉజ్జా చనిపోయాడు. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు డిసిప్లిన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలని తీసుకుంటాడు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. ఆయన డిసిప్లిన్ చేయాలనుకుంటే ఎంతటికైనా వెళ్తాడు. ఆయన ఎంతకైనా వెళ్తాడని తెలుసు కాబట్టే దావీదు వణికిపోయాడు, భయపడిపోయాడంట. దావీదు అంతవరకు ఉన్నటువంటి ఊపంతా పోయింది. బాబు ఒబేదేదోము నాయన నీ ఇంటికి తీసుకెళ్ళిపో బాబు, ఇది బాబు అక్కడ ఉంచండి కొంతకాలం, నేను ప్రస్తుతానికి నేను దీన్ని చెమటలు పడుతున్నాయి, వణికిపోతున్నాడు. ఆ భయమే అతన్ని రక్షించింది. దేవుని బిడ్డలారా, భయమే మనం రక్షిస్తుంది. మనం బ్రతకాలంటే భయం కావాలా? మన ఆలోచనలు చాలా హైఫైగా ఉంటాయి, మన మనస్తత్వం యారోగెంట్గా ఉంటుంది. ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి దేవుడు ఒక వార్న్ చేసినప్పుడు ఎలాగైపోతుంది తెలుసండి? మౌల్డ్ అయిపోదు దేవుడికి, భయపడిపోవాలన్నమాట. ఆ భయం ఎప్పుడైతే చూసాడో దేవుడు అక్కడ వచ్చేటువంటి ఆపదను కీడును అక్కడ ఆపేస్తాడు. ఉజ్జాతో స్టాప్ చేస్తాడు అక్కడ, లేకపోతే దావీదుకు చుట్టుకోవలసినటువంటిది అది. ఒకానొక సందర్భంలో మోషేను కూడా చంపేయాలనుకున్నాడు దేవుడు, ఎందుకంటే ఇండిసిప్లిన్. కానీ వెంటనే భయపడి ఆ సమస్యకు పరిష్కారం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి మోషే సేఫ్ అయ్యాడు, ఒక గొప్ప ప్రవక్తగా వాడబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము భయపడాలనే విషయం ఈ సమయంలో జ్ఞాపకము చేస్తున్నాను. సో భయపడడం అంటే ఏమిటి అంటే, భయపడడం అంటే ఎలాగా? బాబు నేను భయపడుతున్నాను, బాబు నేను భయపడుతున్నాను బాబు అని చెప్పుకోవడమా? అమ్మో నాకు దేవుడు అంటే చాలా భయం అని చెప్పుకోవడం కాదండి. భయపడడం, దేవుడికి భయపడడం అర్థం ఏమిటంటే మనం చేసినటువంటి తప్పును సరి చేసుకోవడం లేదా సరిదిద్దుకోవడం. దావీదు చేసింది అదే. ఎందుకు చచ్చిపోలేదు చూడండి. తన ఆలోచన ఏమిటంటే, నేను రాజునైపోయాను, ఇక్కడ నన్ను కొట్టగలిగినటువంటి వాడు ఎవడూ లేడు, వీటన్నిటికీ కారకుడు దేవుడే, మరి దేవుని మనసు ఎక్కడ ఉండడం ఏమిటి? నాతో పాటు ఉండాలి. మంచిది, పాపం ఆలోచన మంచిదే. నా దేవుని యొక్క ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా, నా దేవునికి సంబంధించిన వాక్యాలు కూడా ఎక్కడ ఉండాలి? ఈ మందసం ఎక్కడ ఉండాలి?
అది కూడా ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి అనే ఆలోచన చేయడం మంచిదే. కానీ అది తీసుకొచ్చేటువంటి క్రమంలో పద్ధతులు పాటించలేదు, అది రాంగ్. కాబట్టి అతడు తన ఆలోచనని ఉపసంహరించుకున్నాడు. ఏంటి, నేను ఇప్పుడు ఈ మందసాన్ని ఇక్కడి నుంచి యెరూషలేమునకు తీసుకెళ్ళకూడదు, ఇది దేవునికి ఇష్టం కాదు అని ఆలోచన ఉపసంహరించుకున్నాడు. అది ఒకటి దిద్దుకున్నాడు. రెండోది, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏంటంటే అసలు మందసం తీసుకువెళ్ళడం ఆశీర్వాదమా అరిష్టమా అనేటువంటి దానికి అర్థం కావట్లే. దానికోసం ఆయన ప్రేయర్ఫుల్గా వెయిట్ చేస్తున్నాడు. అతను ప్రేయర్ఫుల్గా వెయిట్ చేసినప్పుడు దేవుడు తగిన టైం ఇచ్చాడు, 3 months టైం ఇచ్చాడు. ఆ టైంలో ఆ మందసము ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అనేటువంటి ఆ విషయం ఎప్పుడైతే తెలియపరచబడిందో దావీదుకి, ఓహో మందసము ఆశీర్వాదమే అనే ఆలోచనతోటి రండి అని ఇంతకు ముందులాగా అహంకారంగా రండి చేసేద్దాం చూసేద్దాం అన్నట్టు కాకుండా చాలా జాగ్రత్తగా భయభీతులతో అసలు ఎలా తీసుకురావాలి చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ ఒబేదెదోము ఇంటి నుంచి తీసుకొస్తున్నాడు. తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథాలు 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి అమ్మా. మొదటి దినవృత్తాంత గ్రంథాలు 15:2 వచనాలు. 2వ వచనమ్మా. మందసమును ఎత్తుటకు ఒకటి నుంచి చదవండి. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును. గమనించండి, ఇక్కడ గమనించండి. ఇంతకుముందు యెరూషలేముకు తీసుకొస్తే ఏ స్థలంలో పెట్టాలి అనేటువంటిది ఒక కన్ఫర్మేషన్ లేదు ఆయనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను, ఒకవేళ మందసము తీసుకొస్తే అంటే సరిదిద్దుకోవడం అంటే తన తప్పులు ఎలా సరిదిద్దుకుంటున్నాడు చూడండి. ఒకవేళ మందసము తీసుకొస్తే దాన్ని ఎక్కడ పెట్టాలి అనే దానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత తనకి ఆ మనసము ఎందులో పెట్టాలి, ఒక గుడారంలో పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు. దానికి కోసం ఏం చేశాడు, ఒక గుడారమును వేయించాడు. తర్వాత అసలైన మందసమును ఎత్తుకొనుటకు నిత్యము సేవ చేయుట. గమనించండి, నిత్యము సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు. చూసారా పిల్లరా, ఇంతకుముందు ఎవరైనా ఏమైనా చేసేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఏమైనా చేసేయచ్చు, అఫ్కోర్స్ మనం ఏమైనా చేయొచ్చు. సచిన్ టెండూల్కర్ బౌలింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ చేయొచ్చు. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేయొచ్చు, కీపింగ్ చేయొచ్చు ఆల్రౌండర్గా. కపిల్ దేవ్ బౌలింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ చేయొచ్చు ఆల్రౌండర్గా. కానీ దేవుని బిడ్డలు ఆల్రౌండర్ పని చేయడానికి వీల్లేదు. వాళ్ళకి ఏ పని అయితే అప్పగిస్తాడో దేవుడు అదే చెయ్యాలి. నేను బయట ఆల్రౌండర్ అనుకుంటే దేవునికి సంబంధించినటువంటి మందిరం విషయంలో ఆల్రౌండర్ పనులు చేయడానికి వీల్లేదు. ఏమిటంటే యెహోవా ఏమి ఆలోచన కలిగి ఉన్నాడని తెలుసుకున్నాడు దావీదు. ఓహో, ఇవి పని చేయడానికి దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని ఈ 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా గ్రహించాడు ఆయన. అతనికి బైబిల్ తెలీదా? బైబిల్ తెలుసు ముందు. బైబిల్ తెలియప్పుడు బైబిల్లో తిట్టతను, లేఖనాల్లో తిట్ట. యెషయా కుమారుడు అంటే మంచి అద్భుతమైనటువంటి భక్తుడైన. అలాంటి ఆయన కూడా ఈ చిన్న విషయం కూడా తెలియలే. ఆయన నిర్లక్ష్య పెట్టేశాడు. ఏంటి తెలుసు, చేస్తే ఏంట్లే అని ఎక్కడో తెలియని అహంకారం. తెలీదా? లేవీకాండం అంతా చదివితే లేవీయులను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని ప్రత్యేకంగా అభిషేకించాడు. అభిషేకించినటువంటి వాళ్ళే మందిరానికి సంబంధించినటువంటి మందిరోపకరణాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రత్యేకమైనటువంటి పాత్రలు పోషించాలి. వారు మందిరానికి సంబంధించినటువంటి సర్వెంటిజం అన్న బాసిజం అన్న అంతా వాళ్ళదే అని దేవుడు ఏర్పాటు చేశాడు. అది లేవీకాండంలో క్లియర్గా ఉంటుంది. అది మోషే కాలంలో ఇవ్వబడినటువంటి మాటలే. ధర్మశాస్త్ర గ్రంథం మోషే కాలంలో ఇవ్వబడినటువంటిదే. అప్పటికి దావీదు కాలంలో మోషే ధర్మశాస్త్రాన్ని పట్టించేటువంటి వాళ్ళు వీరందరూ కూడా. దావీదుకు తెలియకుండా ఏమీ లేదు, దావీదుకు సమస్తమో తెలుసు. అయితే ఏంట్లే, ఇప్పుడు మరి పొజిషన్ మారింది కదా, మనోడికి పొజిషన్ మారింది. దిక్కు ముక్కు లేకుండా గుర్రెలు కాసుకునేటువంటి స్థితిలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు అతన్ని?
యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధ వీరుని చేశాడు. అక్కడి నుంచి అధిపతిని చేశాడు. అధిపతి నల్ల కూడా రాజుని చేశాడు. రాజుని చేసిన తర్వాత ఎప్పుడో చదివాను బైబిల్, మర్చిపోయాడు మనవాడు. దానికి మూల్యం చాలా భయంకరంగా చెల్లించుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి నేను చెప్తున్న మాటలు ఏమిటంటే, మనం మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎలాగైతే బిహేవ్ చేస్తామో, దేవునికి సంబంధించిన విషయాలు అలా బిహేవ్ చేయడానికి మనం కదా ఒప్పుకోవడం, దేవుడు ఒప్పుకోడు. నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, లేకపోతే నేను చేస్తాను, నేను చేయకూడదా, నేను చెప్పకూడదా, ఇవి దేవుడి దగ్గర పనికి రావండి ఎవరికి కూడా, మీకైనా నాకైనా. నాకు దేవుడు ఏదైతే అప్పగించాడో నేను చేయాలా, అది నా బాధ్యత. మీకు దేవుడు ఏదైతే అప్పగిస్తాడో దేవుడు ఆ పని మీరు చేయాలి. అంతకు మించి ఇంకో దాంట్లో కాలు చేతులు పెట్టడానికి. ఇంతవరకు మా ఇంట్లోనే ఉందండి ఈ బంధసం, పట్టుకుంటే ఏమవుద్దండి, పడిపోతుంది బంధసం. బహుశా నేను అనుకుంటాను అక్కడ భయపడే వాళ్ళు దేవుని యొక్క భయం తెలిసినట్టుంటే, వచ్చా 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 ఏం చేస్తున్నావు నువ్వు, భయం పడిపోతున్నారు మనసు, టప్పని పట్టుకున్నాడు. జరగకూడదు జరిగిపోయింది అక్కడ. ప్రియదేవుని సంగమా, సంఘం ఒకసారి లేచి నిల్చుండండి. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వాక్యం ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, 5వ అధ్యాయంలో, చూడక్కర్లేదు. దేవునికి సంబంధించిన మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసినట్టు విషయాలు, మొట్టమొదటి దేవుని పని ఎలా పడితే అలా చేయడానికి ఒప్పుకోడు, మొట్టమొదటి విషయం. రెండవది, పలానా పని చేయడానికి మనకు తెలుసు అంటే సరిపోదు, నాకు అర్హత ఉందా. మూడవది, నాకు ఏర్పాటు చేసిన పని తప్ప నేను ఇంకోటి చేయకూడదు. ఈ ఆలోచనలకు ఎప్పుడైతే మనం కట్టుబడతామో హ్యాపీగా జీవిస్తాం. ఇంతకు మించి ఎట్టి ఆలోచన చేసినప్పటికీ కూడా అది దేవునికి విరోధమైనటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి సంబంధించినటువంటి పరిచర్య, దేవునికి సంబంధించినటువంటి మందసం, దేవునికి సంబంధించినటువంటి ప్రతిష్టార్పణలు, దేవునికి సంబంధించినటువంటి హోలీ కమ్యూనియన్, దేవునికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. పర్వాలేదు, నేను ముందు నుంచి దీంట్లో ఉన్నాను, అది నాకు పెద్ద కొత్త కాదు, ఇది చేస్తే ఏమవుద్ది, నాకెవడు చెప్పక్కర్లేదు, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను అని నువ్వు ఆలోచన చేస్తే లెక్క అప్ చెప్పేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అనేటప్పుడు ఏముంది, మనం ఏమని అనేస్తాం, తప్పలేదు. దేవుని సముఖంలో ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము అని వార్నింగ్ చేస్తూ, జాగ్రత్త, నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశం మందు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆలోచన నా ఆలోచన కాదు. నా ఆలోచన కూడా ఉంటుంది కదా, దేవుని ఆలోచన. అది జరగనిస్తాడు, జరగనివ్వకపోతాడు, ఆయన ఇష్టం. నువ్వెవరివి, నేనెవరిని, ఆయన ఆలోచన కాదనడానికి. దేవుడు చిత్తాన్ని చూపించేటువంటిది మొట్టమొదటి దైవజనుడికి చూపిస్తాడు. దేవుడు ఆయన చిత్తానుసారంగా నడవడానికి దేవుడు దైవజనులను ఏర్పాటు చేశాడు. దేవుని మాట వినేటువంటి వారం అనేటువంటి మనము దైవజనుల మాటలు కూడా వినాలా. ఒకవేళ ఏదైనా శిక్ష పడితే ఫస్ట్
దానికి సంబంధించిన శిక్ష మోసేవాడు మొట్టమొదటి దైవజనుడే. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగా. దావీదు అనుకున్నాడు, నేను మోసుకెళ్ళిపోతాను, యెరూషలేములో పెట్టేస్తాను. ఒప్పుకోలేదు దేవుడు. ఆయన చిత్తం ఏమిటో లోబడిపోయాడు దావీదు. మనం లోబడాలా? మనం ఒకటి చెయ్యాలని అనుకుంటాం, వద్దంటాడు, చెయ్యి అంటాడు, చెయ్యనప్పుడు చేయడమే, వద్దన్నప్పుడు మానేయడమే, ఇంకొక మాట లేదు. ఆయన చిత్తానికి లోబడదాం, భయపడదాం, దావీదు వల్లే భయపడదాం, మన తప్పులు సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, నిన్ను స్తుతిస్తుంటున్నాం, గణపరుస్తుంటున్నాం తండ్రి. నాయన, నీ యొక్క మందసం విషయంలో, నీకు సంబంధించిన పరిచయ విషయంలో మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో మాతో ఈరోజు మాట్లాడావు. నీకు లెక్కలేని స్తోత్రములు. నా దేవా, నీ రాకడ సమీపం అవుతున్నది. నీ రాకడ సమీపం అవుతున్న కొలది కూడా మాలో ఆత్మీయత అంతకు ఆత్మన్యోన్యత అంతకు మేము పెంపొందింపజేసుకోవాల్సిన వారం వింటున్నాం. నిత్యము మేము మీకు భయపడాల్సినటువంటి వారం వింటున్నాం. మాకు ఆస్తులు అంతస్తులు కాదు, మాకు ఉద్యోగాలు సద్యోగాలు కాదు, మాలో భయమును పెట్టండి. దేవునికి భయపడినప్పుడు ఓబేదేదోము ఇంటి వారు ఆటోమేటిక్గా వారు ఆశీర్వదించబడ్డారు. ఆ భయమును మాలో కలిగించండి ప్రభువా. ఆశీర్వాదమునకు కారణమయ్యేటువంటి భయమును సంఘములో పెట్టండి. సంఘములో ప్రతి ఒక్క వ్యక్తిలో పెట్టండి. అది ఆశీర్వాదం. మా హోదాలను బట్టి మేము ఆశీర్వాదం అనుకుంటున్నాం, మా డబ్బులను బట్టి మేము ఆశీర్వాదం అనుకుంటున్నాం, మా ఇల్లు కట్టుకోవడం బట్టి మేము ఆశీర్వాదం అనుకుంటున్నాం. అది ఆశీర్వాదం కాదు. దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఏమైతే ఇస్తాడో అది ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి సంఘాన్ని అంతటిని బలపరచండి, ఆయత్తపరచమని బ్రతిమలాడుతూ వేడుకొంచు. ప్రతి విషయంలో ఇక్కడ దేవుని మందిరంలో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి డైలాగులు వేస్తున్నాం, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవడానికి సహాయం దయచేయండి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నేను ఏ విధంగా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తున్నానా లేదని ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకోవడానికి సహాయం చేయండి అన్న. మేము నిత్యము నీకు భయపడుటే మాకు కావాలా. మా బిడ్డలు, మా కుటుంబాలు నీకు భయపడితేనే చాలు మాకు. ఆ భయం లేనప్పుడు మాకు ఎన్ని సంపదలు ఉన్నా దానివల్ల వ్యర్థము. ఎందుకంటే అది ఒక ఉరిగా రేపొద్దున మాకు సంభవిస్తుంది, సంక్రమిస్తుంది. ఏ మందస్సం అయితే ఆశీర్వాదకరంగా ఆ ఇంట్లో ఉందో అదే మందస్సము ఆ ఇంట్లో ఒక వ్యక్తిని తీసేసింది. ఏ మందస్సమును బట్టి అయితే ఇంటిల్లి పాది భయపడ్డారో ఆ ఇంటిల్లి పాదే దీవించబడ్డారు. ప్రభువా, అలాగున్న దీవించబడ్డా నీ కృప చూపించమని ప్రయత్నం వేడుకొంచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని ఆత్మావేశ్యముతో చెప్పబడిన యొక్క వర్తమానము ప్రతి ఒక్క గుండెల్లో భద్రం చేయమని, వాక్యమును ఛిద్రము చేయాలంటే సాతాను యొక్క ఆలోచనలు భంగపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలితో ప్రార్థన పెడుతుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సంఘం కూర్చునండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.